నిన్న కూడా మాట్లాడాం చంద్రయ్యని గురించి. గొంత మీద కత్తి పెట్టి వాళ్ళ పేరు చెప్పమంటే చెప్పనని జై తెలుగుదేశం అని జై చంద్రబాబు అని చెప్పి ప్రాణం వదిలిపెట్టాడంటే నాకెంత బాధ్యత ఉందో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటిది ఒక సంఘటన కాదు, అనేక సంఘటనలు జరిగాయి. అలాంటి వారి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీరు చూసినప్పుడు, మీరు పనిచేసినప్పుడు రాష్ట్రానికి ఒక పక్క మనందరం ప్రజాసేవ కోసం ఉన్నాం. రాష్ట్రానికి 2 దెబ్బలు మనకు తగిలే పరిస్థితికి వచ్చింది. ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధి చేశాం, విభజన జరిగింది, హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళింది. నేను ఎప్పుడు కూడా దాని గురించి బాధపడలేదు. కానీ ఆ రోజు కూడా నేను కోరింది సమన్యాయం చేయమని, 2 ప్రాంతాలని సమంగా చూడమని చెప్పాం. ఏం జరిగిందో మనందరికీ అర్థమవుతుంది. కానీ జరిగిన తర్వాత బాధపడడం కరెక్ట్ కాదని 14-19 రాత్రింబగుళ్ళు పనిచేశాం, అభివృద్ధికి ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ప్రపంచంలో ఎక్కడా జరుగుండదు. అమరావతి రాజధాని కోసం 33,000 ఎకరాల భూమి, 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఇది ఒక చరిత్ర. ఇప్పుడు కూడా ఇవ్వడానికి వచ్చారు. ఒక నమ్మకం, ఒక పార్టీ పైన, ఒక నాయకుడి పైన ఉండే నమ్మకంతో ఇచ్చారు. అలాంటిది మనం చూస్తే విభజన కంటే తిరిగి కోలుకునే సమయంలో విధ్వంసం. ప్రజావేదిక, ఇప్పుడే అచ్చెన్నాయుడు గారు చాలా ఎమోషనల్గా చెప్పారు. ప్రజావేదికతో ఆ మీటింగ్లో అక్కడ కూర్చొని అక్కడి నుంచి కలెక్టర్స్ మీటింగ్ పెట్టి ఈరోజే దీన్ని కూలగొడతానని చెప్పి కూలగొట్టించారంటే ఎంత కిరాచకమో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయించారు, అన్ని వ్యవస్థల్ని కుప్పగూల్చారు. నిన్న ఈరోజు మీరు మాట్లాడారు, కేంద్రం నిధుల్ని డైవర్ట్ చేశారు, పథకాలు నిర్వీర్యం చేశారు. ఎవరన్నా పెట్టుబడులు పెడతామంటే తరిమేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ తిరిగి రామని చెప్పారు, ఈ రాష్ట్రానికి రామని చెప్పే పరిస్థితికి వచ్చారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంతా దెబ్బతినే పరిస్థితికి వచ్చింది. ప్రజల్లో భయం. ఈరోజు నేను చూస్తున్నాను చాలాసార్లు మీటింగుల్లో, స్వాతంత్రం వచ్చింది 47లో వచ్చిన, ఇటీవల 1924లో ప్రజలంతా భయపడిపోయి ఇంట్లో నుంచి రాని పరిస్థితి వస్తే ఎవరు నవ్వే పరిస్థితులు కూడా లేరు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఈరోజు అందరి ముఖాల్లో నవ్వు చూస్తున్నాం, ఆనందాన్ని చూస్తున్నాం. ఎక్కడా భయపడకుండా హ్యాపీనెస్ చూసే పరిస్థితికి వచ్చాం. అది పెద్ద మార్పు.